హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక ఈరోజైతే బట్టలన్నీ సర్దేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట. ఇంక బట్టలన్నీ సర్దేసుకొని ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరుదాం అనుకుంటున్నాము. మంగళవారం రోజు మధ్యాహ్నం నుంచే వద్దామనుకున్నామండి. కాకపోతే చిన్న చిన్న పనులున్నాయనమాట. బ్యాంక్ దగ్గర కొంచెం పనుంది. అలాగే మా బుడ్డోడిది ఆధార్ కార్డు మార్చాలన్నమాట. ఇంక ఇట్లాంటి పనులు కొన్నున్నాయి. నిన్నైతే మంగళవారం రోజు ఇక అన్నీ సెలవులనమాట. అన్నీ మూసేసున్నాయి. ఇక అందుకని ఈరోజు అయితే కొంచెం మధ్యాహ్నం వరకు వర్క్ అంతా చూసుకొని తర్వాత అయితే బయలుదేరుతామని అయితే అనుకున్నాము. ఇంక ఈరోజు అయిపోయిందనమాట. బ్యాంక్ దగ్గర కొంచెం పని అయిపోయింది. అలాగే మా బుడ్డోడిది కూడా ఆధార్ కార్డ్ అయితే మార్చేసామన్నమాట. ఇంక ఇప్పుడైతే బట్టలన్నీ సర్దేసుకొని బయలుదేరుతున్నామండి. అన్నం అయితే తినేసాను. పిల్లలు కూడా తిన్నారు. కొంచెం పెరుగన్నం తిన్నారు. నేనైతే బెండకాయ కర్రీ చేసింది అమ్మ. ఇంకా అది వేసుకొని తిన్నానండి. ఇంక ఇవన్నీ అయితే లగేజ్ అంతా మా వారు కారులో పెడుతున్నారు. మా పాప నిన్న తిరునాళ్ళ రోజు అవైతే కొనుక్కుందనమాట. అవి ఒకసారి చూపిస్తుంది. చూడు మమ్మీ ఎలా ఉన్నాయి అని. అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసానమాట. పిల్లలు అయితే రెడీగా ముందే కూర్చున్నారండి కారులో. ఇంకా మా వారు అయితే లగేజీ పెట్టేసి ఇంకా కార్లో అయితే కూర్చున్నారు. ఇంకా నా కోసమే అనమాట వెయిటింగ్. నేను కూడా కూర్చున్నానంటే నేను చక్కగా ఇంకా బయలుదేరేస్తాము. మేము వచ్చింది అయితే సాటర్డే అండి. ఇక సాటర్డే అయితే నైట్ వచ్చేసరికి 8:30 అయింది. సండే తిరునాళ్ళ. అలాగే ఇంకా మండే, ట్యూస్డే అనమాట. ఇది ఒక 4-5 రోజులైతే ఉన్నామండి. మొత్తం వీడియోస్ అయితే వ్లాగ్ పెట్టానండి. తిరునాళ్ళ రోజు వ్లాగ్ కూడా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక మేమైతే వెళ్ళేటప్పుడు అమ్మ అయితే ఎదురొచ్చిందండి. ఇది ఒక సెంటిమెంట్ అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అత్తయ్య ఎదురొస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే అమ్మ ఎదురొస్తుంది అనమాట. అలాగే మేము లగేజీ సర్దుకున్నప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ ఇట్లాంటివి అయితే తీసుకున్నామండి. ఇంకా అవి కూడా నేను ఇప్పుడైతే షూట్ చేయలేదన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాం ఏంటనేది మొత్తం ఒక వీడియో అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీస్తాను, యాడ్ చేస్తానండి, చూడండి. ఓకే అండి. ఇంకా సరదాగా బయలుదేరామండి. నాకైతే పర్లేదు, ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ఎందుకంటే నాకు కారు ఎక్కితే కొంచెం టెన్షన్, వామిటింగ్స్ వస్తుందేమో అన్న భయం అనమాట. ఒక నిమ్మ పండు అయితే చేతిలో పట్టుకున్నానండి రాకుండా ఉండాలని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మామిడి పండ్లు అయితే అమ్ముతున్నారండి. మా ఊరు పక్కనే అనమాట, అత్తయ్య వాళ్ళ ఊరి దగ్గరలో. ఇక్కడైతే తీసుకుందామని అయితే చూస్తున్నాము. మేము నిజానికి మార్నింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి మధ్యాహ్నం దాకా అక్కడుండి అక్కడి నుంచి బయలుదేరుదాం అనుకున్నాము. కాకపోతే ఇంకా మా వారు వెళ్ళేసి వచ్చారనమాట. నిన్న వెళ్ళారు. అయితే ఎవరు లేరులే ఇంటి దగ్గర. ఇంకా చెప్పేశాను వెళ్తున్నామని, ఫోన్ చేశాను. సరే అన్నారని అయితే చెప్పారు. ఇంకా సర్లే అని అయితే మేము ఇంకెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటి దగ్గర ఎవరు లేరు అన్నారు కదా అని. ఇదిగో ఇంక ఇక్కడైతే మామిడికాయలు తీసుకుంటున్నాము. కిలో వచ్చేసి 300, 250 ఇట్లా చెప్తున్నారండి. ఇంక ఇవైతే ఇస్తున్నారు. వర్షం పడేటట్టుందండి. మబ్బు బాగా పట్టింది. వీళ్ళైతే మేము 2 కిలోలు ఇవ్వమంటే ఒకసారి 5 కిలోలు ఇచ్చేసారు. అన్నీ వద్దంటే వర్షం పడేటట్టుంది, తీసుకోండి, మేము త్వరగా అయిపోతే వెళ్తామని అయితే అంటున్నారనమాట. ఇక మా వారు అన్నీ వద్దన్నా కానీ నేను పర్లేదు తీసుకుందాం, మీరు తింటారు కదా, ఇష్టమే కానీ అయితే అన్నారు. తీసుకున్నారనమాట. ఇంకెక్కడికైతే నల్గొండ అయితే వచ్చేసామండి. నేను చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాననమాట. ఇంకా నేను కంటిన్యూగా వీడియో అయితే తీస్తూ ఉండలేదులేండి. అక్కడక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తూ వచ్చాను. వీడియో పెద్దగా లెంత్ అయితే ఎక్కువ ఉండదండి, తక్కువే ఉంటుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీకు నచ్చుతుంది. మేము కొంత దూరం వచ్చేసిన తర్వాత 5:36 అవుతుందండి టైము. ఇదిగో ఇక్కడైతే నాకు భలే అనిపించింది అనమాట. సూర్యుడైతే రెడ్గా భలే కనిపిస్తున్నాడండి. కానీ వీడియోలో నాకు సరిగా తీయటం చేత కావట్లేదనమాట. నాకైతే జర్నీ చేసినంతసేపు ఆ సూర్యుడిని అయితే అలానే చూస్తూ ఉండాలనిపించింది. కనిపించినంతసేపు కూడా రెడ్గా భలే ఉందండి. చూడటానికి చాలా బాగుందనమాట. అసలు నేను వీడియో క్లిప్ తీయాల్సింది, కానీ జర్నీ
జర్నీ చేస్తున్నాను కదా, అంత నీట్గా అయితే రావట్లేదన్నమాట. తీసాను కానీ అంత కరెక్ట్గా లేదులే అనిపించి మళ్ళీ ఎడిటింగ్లో డిలీట్ చేసేసాను అనమాట. చాలామంది లైవ్ చేయటం లేదేంటి, లైవ్ ఇవ్వటం లేదేంటి అని అయితే అడుగుతూ ఉన్నారండి. నేను ఊరికొచ్చాను కదా, అందువల్ల లైవ్ ఇవ్వలేకపోయాను అనమాట. కొంతమంది అయితే అక్కని పాత వ్లాగ్స్ మిస్ అవుతున్నాము, ఓల్డ్ వ్లాగ్స్ చేయొచ్చు కదా అని అయితే అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా చేస్తానండి. నా ఓల్డ్ రొటీన్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. కాకపోతే లైవ్ చేయటము, అలాగే వ్లాగ్స్ షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవటం నాకు చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇక అందువల్లే నేనైతే రెండిట్లో ఏదైనా ఒకటే చేయగలుగుతున్నాను. రెండో చేద్దామని ఎంత ట్రై చేసినా నాకు టైం సరిపోవట్లేదు. చేస్తే లైవ్ అన్నా ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవటం, ఈ పనన్నా చేసుకోవాల్సి వస్తుంది. వీలైనంత వరకు నేనైతే చేయటానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇదిగో ఇక్కడికైతే వచ్చేసాము. ఏంటి ఇది అనుకుంటున్నారా? రామోజీ ఫిలిం సిటీ మీకు అందరికీ తెలుసు కదా. ఇంతకీ మీలో ఎంతమంది చూశారు? నేనైతే ఒకసారి కూడా వెళ్ళలేదండి. మా వారు తీసుకెళ్తామన్నారు. కాకపోతే ఎంత ఏంటని అడిగితే చాలా రేట్ ఎక్కువ చెప్పారండి. వామ్మో, ఇంత రేటు పెట్టి మనం వెళ్ళటం అవసరమా, వద్దు, వెళ్ళొద్దని అయితే అన్నాను. మా వారైతే ఇంకా అన్నిటికీ డబ్బులు ఖర్చు అవుతాయి అనుకుంటే ఎలా చూస్తాము, చూడలేము కదా అని అయితే అన్నారు. పర్లేదు, చూడకపోతే ఏం కాదులే, ఆ డబ్బులు ఉంటే దేనికో దానికి యూజ్ అవుతాయి అని అయితే చెప్పాను అనమాట. మా వారు తీసుకెళ్తానన్నారు కానీ నేనే వద్దన్నాను. ఏంటో నాకు కొంచెం అంత అమౌంట్ అనిపించింది. చూద్దాంలే, ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు అని అయితే అనుకున్నాను అనమాట. మొత్తానికి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశారు మా వారు. ఇంకొక బ్యాగ్లో బట్టలన్నీ సర్దేశాను అనమాట. ఇంకొక సంచిలో ఉన్నవన్నీ తీసి అయితే పక్కన ఇలా పెట్టేశానండి. మామిడికాయలు, అలాగే ఇక జ్యూస్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇంకెందుకు చెప్పటం, చూడండి ఇవి బూందీ, అలాగే బూందీ మిఠాయి, ఇంకా చకోడీలండి. మేము వినుకొండ వెళ్ళారని చెప్పాను కదా మా వారు, ఇంకా మా బొడ్డోడికి ఆధార్ కార్డు మార్చే పని మీద. అప్పుడైతే ఇవన్నీ తీసుకొచ్చారండి. నాకు చెప్పలేదు తీసుకొస్తున్నట్టు కూడా. ఇంక ఇవి వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ఇవి సపోటాలండి, చెట్లు ఉన్నాయి. ఆ చెట్లవి సపోటాలు అనమాట, కోసుకొచ్చారు మా వారు. అలాగే మా అత్తయ్య కూరగాయలు కూడా చిన్న చిన్నవి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు ఇట్లాంటివి వేసిందంటండి. ఇంకా అవైతే మా వారు కొన్ని కోసుకొని వచ్చారనమాట. కరివేపాకు ఇదంతా కూడా తీసుకొని వచ్చారు. అలాగే నిమ్మకాయలు కావాలండి. ఇక్కడ నిమ్మకాయలు అయితే 20 రూపాయలకి రెండు కాయలు ఇస్తున్నారు. అస్సలు దొరకట్లేదనమాట. ఆ 2 కాయలు కూడా ఏంటో వడబడిపోయినట్టు ఉంటున్నాయి. అందుకని నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారండి. ఇగో ఇది వచ్చేసి జిలేబీ అనమాట, బెల్లం జిలేబీ. ముందైతే నిమ్మకాయలు ఓపెన్ చేస్తాను చూడండి. మామూలుగా అయితే ఎక్కువ చెట్లు, పూల చెట్లు, ఇట్లా కూరగాయల చెట్లు అన్నీ మా అత్తయ్య పెంచుతూ ఉంటుందండి. ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా మీకు చూపించాను. మీకు అర్థమయ్యే ఉంటుంది రెగ్యులర్గా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే. ఇది జిలేబీ అండి. మేము వచ్చే దారిలో బెల్లం జిలేబీ వేస్తే మా వారు ఒక చోట టీ తాగటానికి ఆగారనమాట. ఇక అప్పుడైతే ఈ బెల్లం జిలేబీ తీసుకున్నారు. బెల్లం జిలేబీ చాలా బాగుంటుంది. ఇంక ఇవైతే నిమ్మకాయలే అండి. బాబోయ్, నేను ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉందండి. పక్కన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, తాపుకి సౌండ్ వస్తూ ఉంది. సర్లే, కొంచెం సేపు అలా సౌండ్ వస్తుంది, ఆఫ్ అయ్యాక మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుందామంటే నేను అలా వాయిస్ ఓవర్ ఇవ్వటం ఆపంగానే వాళ్ళు సౌండ్ ఆఫ్ చేస్తున్నారు. నేను స్టార్ట్ చేయగానే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. అయ్యో, ఈరోజు ఈ వాయిస్ ఓవర్ అయిపోయేటట్లేదే అని అయితే అనిపించింది. కానీ ఇంకా ఇచ్చేస్తున్నాను అనమాట. మళ్ళీ అలానే ఆపేసామంటే ఇంకా పిల్లలకి హాఫ్ డేస్ కదా స్కూలు. ఇక నాకు మళ్ళీ టైం అయితే అసలు సరిపోదు. పిల్లలు వచ్చారంటే ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు, వాయిస్ ఓవర్ ఇవ్వలేను. అందుకే అనమాట సర్లే అని ఇస్తూ ఉన్నాను. ఇదిగో ఇక్కడైతే నిమ్మకాయలు చూశారు కదా, ఇవేంటి బెల్లం అనమాట. మా అమ్మ వద్దంటే తీసుకెళ్ళని బెల్లం అయితే ఇచ్చిందండి. ఇక్కడైతే ఇలా తెల్ల బెల్లం చాలా తక్కువ కదా, దొరకదు. ఇక అందుకని ఇంట్లో ఉన్నదైతే ఇచ్చేసింది అనమాట. ఇదిగో ఇంక ఇక్కడైతే మామిడికాయలండి. మేము వచ్చే దారిలో మామిడికాయలు తీసుకున్నాం కదా, చూశారు కదా. ఇక అవన్నమాట. నిజానికి ఆ మామిడికాయలు నేను అయితే ఏరలేదండి, మా వారు కూడా ఏరలేదనమాట. నాకు అనిపించింది, అయ్యో అసలు ఒక కాయ కూడా ఏరలేదు, వాళ్ళు ఎలాంటి వేశారో ఏంటో, మంచి వేశారో లేదా అని అయితే అనిపించింది. వాళ్ళు ఒక ముక్క కూడా కట్ చేసి ఇచ్చారండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ అంత టేస్ట్గా ఉంటాయా లేదా అని అయితే అనిపించింది. ఎలాంటి కెమికల్ కూడా వేయకుండా పండిన కాయలమ్మ అని అయితే చెప్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో కెమికల్ వేయకుండా పండించే వాళ్ళు ఉన్నారంటారా? ఏమో వాళ్ళైతే అలా చెప్పారండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి.
చాలా తియ్యగా ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చింది టేస్టు. ఇంక ఇవన్నీ అయితే ఎలాంటి కాయలు ఇచ్చారు ఏంటనేది అయితే అనుకుంటున్నాను. కానీ పాపం చాలా మంచోళ్ళు అనుకుంటండి. మేము ఏరకపోయినా కాయలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏ ఒక్క కాయ కూడా వేస్ట్ అవ్వలేదు. కుళ్ళిపోయినట్టు, నలిగిపోయినట్టు ఇట్లా ఏం లేదండి. అన్నీ వాళ్ళే ఏరేశారు. అన్నీ మంచి కాయలే ఏసారనమాట. హమ్మయ్య! పర్లేదులే కాయలన్నీ మంచియి ఏసారని అయితే అనిపించింది. ఇక్కడ మేముండే ఏరియాలో మామిడికాయలు పెడుతున్నారు కానీ నాకు అవేంటో అంత మంచిగా అనిపించట్లేదనమాట. ఏంటో నలిగిపోయినట్టు ఇట్లా అనిపిస్తున్నాయి. అవి కట్ చేస్తే పురుగులేమన్నా ఉంటాయోనన్న భయంతో నేను తీసుకోలేదు. ఈ సంవత్సరంలో మామిడికాయలు ఇప్పుడేనండి ఫస్ట్ టైం మేము తీసుకోవటము. ఇంక మా వారైతే ఇంక ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇంక మళ్ళీ తీసుకోండని అయితే చెప్పారనమాట మామిడికాయలు. అదేంటి మరి ముందే చెప్పాలి కదా అనైతే అన్నాను. మరి ఇంక ఇన్ని కాయలు తీసుకుంటే ఇంక మళ్ళీ లేదు ఈ సంవత్సరానికి ఇవే ఫస్ట్ అండ్ లాస్ట్ అనైతే అన్నారు. సర్లే అని నేనైతే సైలెంట్‌గానే ఉన్నాననమాట. ఈ మామిడికాయలు అయితే శుభ్రంగా ఒక కాయ అయితే కడిగేసానండి. కడిగేసి ఇంక కట్ చేస్తున్నాను. ఈ సంవత్సరంలో ఫస్ట్ మామిడికాయ ఇప్పుడేనమాట తినటము. మీలో ఎంతమందికి మామిడికాయ అంటే ఇష్టమో నాకు తెలీదు కానీ, నాకు మాత్రం మామిడికాయ అంటే చాలా ఇష్టమండి. ఫ్రూట్స్‌లో నాకిష్టమైన ఫ్రూట్ ఏదన్నా ఉందంటే మామిడికాయ, ఇంకొకటొచ్చేసి పుచ్చకాయ అనమాట. ఈ 2 మాత్రం చాలా ఇష్టంగా తింటాను. నాకు మామిడికాయ అంటే ఎందుకెంత ఇష్టమో తెలీదు కానీ, చాలా ఇష్టమండి బాబు. నేనింకా చిన్నప్పుడైతే పెరుగన్నంలో కూడా మామిడికాయలు కట్ చేసుకొని ఏసుకొని తినేదాన్ననమాట. చాలా బావుంటది పెరుగన్నం. నేను పెరుగన్నం చాలా తక్కువ అసలు తినననమాట. కానీ మామిడికాయ కట్ చేసి ఇస్తానంటే మా అమ్మ చాలా ఇష్టంగా తినేదాన్ని పెరుగన్నము. కేవలం మా అమ్మ పెరుగన్నం తింటేనే మామిడికాయ ముక్క అందులో కట్ చేసి ఇస్తానంటది. ఇక నేను మామిడికాయ కోసమే పెరుగన్నం తినేదాన్ననమాట. అంతలా ఇష్టం నాకు ఈ మామిడికాయ అంటే. ఓకే అండి. నేనైతే కట్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని మామిడికాయ అయితే తింటున్నాను. ఇంకిప్పుడైతే ఈ పెద్ద బ్యాగ్ అయితే సర్దనండి. ఆ బట్టలన్నీ రేపు సర్దుతాను. ఇల్లంతా అయితే ఇంకొకసారి ఊడవాలి. ఇంకా వాటర్ అయితే రావట్లేదు. కొంచెం ఇంకా పనైతే అలానే ఉందనమాట. మళ్ళా ఇప్పుడు తినటానికి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా! రాగానే కూర్చొని అవన్నీ సర్దేసి మామిడికాయ అయితే తింటున్నానండి. ఇంకా బోలెడు పనైతే ఉంది. మేము ఇంటికొచ్చేసరికి టైము 8 అయిందండి. కరెక్ట్‌గా 2కి బయలుదేరాము. ఇంటికొచ్చేసరికి 8 అయిందనమాట. ఇంకా మా తమ్ముడైతే రాలేదండి ఈరోజు. కొంచెం వర్క్ ఉందనమాట. అందుకని ఇంటి దగ్గరే ఉన్నాడు. 2 రోజుల్లో వస్తానని అయితే చెప్పాడు. ఇంక నేను, మా వారు, పిల్లలైతే ఇంటికొచ్చేసామండి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా పనంతా అయితే నేను వ్లాగ్ షూట్ చేయలేదులెండి. ఇంకా బోలెడు పనైతే ఉంది. కాకపోతే నేను షూట్ చేయలేదనమాట. అదే కాకుండా ఫోన్‌కి ఛార్జింగ్ కూడా లేదు. ఇంకా ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టి మిగతా పనులైతే చేసుకోవాలి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.